శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23 నవంబర్ 2025 నుండి 29th నవంబర్ 2025 అంటే ఈ వారం రోజులు, నవంబర్ లాస్ట్ వీక్ అనమాట. అంటే 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. గురుగ్రహం, గురుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతు సింహరాశిలోను, బుధ శుక్రుడు బుధుడు కూడా వక్రగతిలో 24th నుంచి తులారాశిలోకి వచ్చేస్తాడు. అంటే బుధ శుక్రులు తులారాశిలో ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అలాగే రవి బుధ కుజులు కూడా మీకు ఆల్మోస్ట్ రవి బుధ కుజులు శుక్రుడు కూడా చేరుతాడండి. ఈ కాంబినేషన్ ఏంటంటే మీకు వృశ్చిక రాశిలో ఉండబోతోంది. అది చంద్రుడు మనకి మూమెంట్స్ ఉంటుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే యాక్చువల్గా 25వ తారీఖు మాత్రం మకర రాశిలో ఉంటాడు. 25, 26 తారీఖుల్లో రాహు కుంభరాశిలో ఉండడము, శనేశ్వరుడు మీనరాశిలో. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఈ 12 రాశుల వారికి ఈ గ్రహాలు ఏ ప్రభావం, ఫలితాలు ఏమి ఇస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా ఈ వారం మొత్తం కూడా బాగుందనే చెప్పచ్చు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా శుక్రుడు బాగున్నాడు, సప్తమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. చిన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి కొంతమందికి మాత్రము రావాల్సిన డబ్బులు కొద్దిగా కొన్ని డేట్స్ లేట్గా రావడమో, కొంచెం ఆలస్యం అవడమో తప్ప ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. గురు ప్రభావం వలన కూడా చతుర్థ భావంలో గురుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడండి. అవయోగాన్ని ఇవ్వడు. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆశీస్సులు, ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటాయి. అలాగే చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఈ ఫైనాన్స్ సంబంధించిన విద్య అంటే మీ ఏ విద్యకు సంబంధించిన ఆ విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా వీళ్ళకి 23 నుంచి 29 తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే గురు ప్రభావం వల్ల కూడా మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్లో ఉన్నవారికి, సంగీత శాస్త్రజ్ఞులకి, సంగీతంలో ఉన్నవారికి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు కేతు వల్ల ప్రభావం ఉంది. సంతానంలో మీకు మంచి అభివృద్ధి ఉందండి. ముఖ్యంగా పుత్రికల వలన మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు అనుకూలించే కాలమే చెప్పచ్చు. అలాగే కళారంగంలో కూడా ప్రతిభ మీరు కనపరుస్తారు. సప్తమ స్థానంలో బుధ శుక్రుల్లో ఉండడం గ్రేట్ అంటే అర్థం అంటే శుక్రుడు మంచివాడు కాదు, బుధుడు మంచివాడు కాదు మీ లగ్నానికి. కానీ సప్తమ స్థానంలో బుధ శుక్రులు కేంద్రంలో ఉన్నారు కాబట్టి 24th నుంచి మీకు వక్రగతిలో మీ రాశిలోకి వచ్చేస్తాడు బుధుడు. సో ఆ బుధుడు రావడం వల్ల ఏమవుతుందంటే కాంబినేషన్స్ చాలా మారిపోతున్నాయండి. బుధ శుక్రులు సప్తమ స్థానంలో ఉండము, మళ్ళీ 26వ తారీఖు నుంచి ఉండేమో శుక్రుడేమో మారిపోయి మీకు వృశ్చిక రాశిలో రావడం జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ అంటే 25వ తారీఖు వరకు కూడా 24, 25 తారీఖుల్లో మీ ఇంట్లో శుభకార్యాలు, ఈ వారం మొత్తం కూడా శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం బాగుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే భూములు కొనుక్కోవడానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి, సినిమా రంగంలో అవకాశాలు రావడానికి, కళారంగంలో ఎక్కువ ఉన్నాయి. నటనారంగం ఉంటాం కదండి, నటనారంగం, కళారంగం ఉంటాం కదా, సాహిత్యము, నృత్యము, సినిమా, వీటిలో కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అదే కాకుండా అష్టమ స్థానంలో ఈ బుధుడు వెళ్ళిపోయి సప్తమంలోకి వెళ్ళిపోయాడు, శుక్రుడు వచ్చి అష్టమంలో ఉన్నాడు. అంటే ఏంటంటే జనరల్గా ఎవరికైనా సరే అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే వాళ్ళకి జనరల్గా మన జాతకంలో చూసుకున్నా వాళ్ళకి జీవితాంతము వాళ్ళకి డబ్బుల విషయంలో లోటు ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. అదే కాకుండా కుజ శుక్రుడు కాంబినేషన్ ఎక్కడ ఉందండి. అంటే కుజుడు కూడా అష్టమ స్థానంలో 8th హౌస్లో ఉన్నాడు. రవి కుజులు అష్టమంలో ఉన్నారు. రవి కుజులు అష్టమంలో అంత మంచిదేం కాదు. అష్టమాధిపతిగా కుజుడు బాగున్నాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల క్రీడాకారులుగాను, క్రీడలు ఆడుతున్నప్పుడు దెబ్బలు తగలడము, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా లలిత కళలందు కూడా మీరు కొంత అభిరుచి కలిగి ఉంటారు. ముఖ్యంగా సడన్ గెయిన్స్ ఉంటాయండి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఈ డాక్టర్స్ సంబంధించినటువంటి వారు ఆపరేషన్స్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. 8th భావం బాగుంది కాబట్టి 8th పర్ఫెక్ట్గా చాలా బాగుండడానికి అవకాశం ఉంది.
శుక్రుడు అష్టమ స్థానంలో మంచివాడు కాకపోయినా కేంద్రాధిపత్యం వచ్చినవాడు అష్టమంలో ఉన్నా కూడా తప్పు లేదు, గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. అయినా 23rd 24th డేట్స్లో చంద్రుడి ప్రభావం వల్ల 9th హౌస్ 5th హౌస్ లాంటి 9th హౌస్ లాంటి 5th హౌస్ అంటే చంద్రగురులు పరివర్తనలో ఉన్నారు బుధ 23, 24 తారీఖుల్లో. సో ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే తీర్థయాత్రలు చేయడం కానీ ప్రయాణాలు చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు 23, 24 తారీఖుల్లో చేస్తారు. అంటే బహుశా తీర్థయాత్రలు చేయడమో, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మీ చేస్తున్న బిజినెస్లు బాగా డెవలప్ అవడాలో చంద్రుడి వలన బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గురు ప్రభావం వలన బాగా చదువు వస్తుంది. ఏదైనా 25th 26th 25, 26 తారీఖులో చంద్రుడు కూడా మకర రాశిలో ఉండడము, గజకేసరి యోగంలో ఉండడం వల్ల ఆ రాశి మీకు దశమస్థానం అవ్వడం వల్ల ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. లేడీస్ కూడా చెప్తారండి, మీరు చేస్తున్న ఇంటర్వ్యూస్ వాటిలోకి వెళ్తున్నారు, వాటి ప్రకారము మీకు విజయం సాధించడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా బాగా డెవలప్మెంట్స్, వాళ్ళు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్స్, డబ్బులు రావడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, ప్రొఫెసర్స్ అండ్ లాయర్స్ ఉంటాం కదా, వాళ్ళ ప్రొఫెసర్స్కి, లెక్చర్స్కి, అలాగే లాయర్స్ అంటే అడ్వకేట్స్, వాళ్ళకి కూడా దశమస్థానం బాగుంది కాబట్టి గజకేసర యోగంలో పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి 25, 26, 25th and 26 డేట్స్లో మీకు మంచి జరగబోతుంది. రాహు ప్రభావం వల్ల కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి, లాభాలు అధికంగా రావడానికి, చిత్ర పరిశ్రమల్లో కానీ టెలివిజన్ రంగంలో కానీ ధనప్రాప్తి, వాళ్ళ ఫిలిమ్స్ సక్సెస్ అవ్వడము రాహు వల్ల కలగబోతున్నాయి. అలాగే షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, విద్యల రీత్యా, మెడిసిన్ విద్య రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు, డౌట్ లేదు. 12వ భావంలో శనీశ్వరుడు ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగిస్తాడు. ఒక పండితుడిగా తయారు చేస్తాడు. పండితుడు అంటే మీరు నాలెడ్జబుల్ పర్సన్గా ఉండేది చేస్తూ ఉంటాడు. అలాగే మీ పనులు మీరు చేసినట్టుగా చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా నీటి వల్ల గండం ఉండడానికి అవకాశం ఉంది. మీరు చేసిన ఉద్యోగాల్లో దూర ప్రాంత ట్రాన్స్ఫర్స్ కానీ నచ్చని ప్లేసులకి మీరు వెళ్ళడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము జరుగుతుంది ఈ వారంలో. వృషభ రాశి వారికి ఈ వారంలో కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే మీ రాశిని కూడా 4 గ్రహాలు చూడడం వలన, అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుండడం వలన, సప్తమ స్థానంలో బుధుడు ఉండడం వలన, బుధుడి గురుదృష్టి ఉండడం వల్ల మీ విద్య ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, వృత్తి ద్వారా మీ ధన సంపాదన మీకు బాగా ఉంటుంది. సకాలంలో మీ చేతికి అందుతుంది. కుటుంబంలో పోషణకి బాగా పర్ఫెక్ట్గా బాగుంటారండి. కొంతమందికి గాయకులు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. గురు ప్రభావం వల్ల కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తుంది ఈ వారంలో. అది కూడా బహుశా మీ సిస్టర్స్ని కలవడానికో, మీ తమ్ముళ్ళని కలవడానికో చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ తెలివితేటలకి పదును పెడతారు. బాగా సక్సెస్ అయ్యేట్టు చూసుకుంటుంటారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, గ్రూప్స్ అవి. వాటి గురించి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో అనేది తెలుసుకుంటారు. అలాగే ఏ పని అయినా సరే పనులందు పట్టుదల కలిగే శుభవార్తలు వినడానికి అవకాశం ఈ వారంలో మీ వృషభ రాశి వారికి మాత్రం ఉంది. కానీ చదువులో మాత్రం ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ. చదువులో కేతు ప్రభావం వల్ల. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. వాళ్ళకి నష్టాలు రావడానికి, అంటే సకాలంలో డబ్బులు అందకపోవడానికి అవకాశం మాత్రం ఉంది. ఏదైనా 6th హౌస్లో చంద్రుడితో కలిసి ఉన్నాడు అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి మీరు. అంటే 24, 24th, 25th డేట్స్లో మాత్రమే. 26 శుక్రుడు మారిపోతున్నాడు. సో ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీకు శుక్రుడి ప్రభావం వల్ల హర్షయోగం ఉంటుంది. హర్షయోగము 6వ భావం ఉందంటే సంపూర్ణమైన దయ, జాలి, ఎక్కువగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, దానగుణము ఇవన్నీ మీకు ఉంటాయి. అలాగే మీకు అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువ ముఖం పడతాయి. అలాగే రుణ బాధలు కానీ, రోగాల వల్ల బాధలు కానీ ఏమీ ఉండవు. అవన్నీ కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండవు, అది ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా మీ రాశి వారికి రవి బుధ ఆల్మోస్ట్ బుధుడు ఉండడు, రవి కుజ శుక్రులు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమ స్థానంలో రవి కుజ శుక్రులు తప్పు, ముగ్గురు తప్పే. కానీ ఏంటంటే శుక్రుడి ప్రభావం వల్ల వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే సప్తమ స్థానం రవి వల్ల దూర ప్రాంతాల్లో ఉండడము, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము, బహుశా విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సప్తమంలో రవి ఉంటే 4th హౌస్లో సప్తమంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు. రవి విదేశాలు తీసుకెళ్తాడు. అలాగే భార్య మాటలు కానీ, భార్య వాళ్ళ సలహాలు తీసుకోవడము, భార్య వలన వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, భార్యాభర్తల యొక్క దూరం పెరగడము, భార్యాభర్తల యొక్క దూరం పెరుగుతూ ఉంటుంది. వివాహ శుభకార్యం మాత్రం జరుగుతాయండి. అలాగే భాగ్యస్థానంలో మాత్రము చంద్రుడు ఉన్నాడు. మీ రాశికి
భాగ్యస్థానంలో చంద్రుడు. గురుదృష్టి ఉంది అంటే గజకేసరి యోగంలో ఉన్నాడు చంద్రుడు 25th and 26th. ఆ డేట్స్లో మీకు మంచి జరగబోతుంది. బహుశా విదేశాలకు వెళ్తారు, అయితే తీర్థయాత్రలకు వెళ్తారు, అయితే మీ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుని సక్సెస్ చేస్తారు. అది బహుశా మీరు వస్త్ర పరిశ్రమలు కానీ, స్టేషనరీ, రెస్టారెంట్స్ అంటారు సరే, ఫుడ్, ఆ బిజినెస్లు కానీ, బంగారం, వెండి, అలా మీ గురుడు కారకత్వంలో ఉండే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అలాగే వేద పండితులకి వేద విద్య బాగా రావడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన విద్య రీత్యా వెళతారు. దశమరాహు ఉండడం వల్ల, అలాగే సప్తమ భావంలో రవి కుజులు ఉండడం వల్ల, రవి కుజులు వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్స్, డాక్టర్స్ వృత్తి ఉంటుంది వాళ్ళకి. రవి కుజులు వాటి వలన మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. స్వయం కృషితో మీరు బాగా కష్టపడతారు. రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు. రాహు ప్రభావం వలన విమానంలో ఎక్కి తిరగడము, దశమస్థానంలో రాహు కాబట్టి డాక్టర్స్ బాగా ఉంటుందండి. వాళ్ళ ఆపరేషన్స్ కూడా సక్సెస్ అవుతాయి. డాక్టర్స్ కోర్సు కోసము ఎంఎస్ చేయడం కోసం విదేశాలు వెళ్తారు, అవకాశం ఉంది. రాహు ప్రభావం వల్ల కూడా సినిమా రంగంలో, చిత్ర పరిశ్రమలో కూడా మీకు మీ ఫిలిమ్స్ కూడా బాగా డెవలప్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి రాహువే కారకుడవుతాడు. దశమంలో శని ఉన్నాడంటే దశమ కాదండి, లాభస్థానంలో శని గంగాస్థానం చేస్తాడు. బాగా డబ్బున్న వారిగా తయారు చేస్తుంటాడండి. మీ వ్యాపారాల్లో రాహు వల్ల కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది కదా, దశమంలో రాహు. అలాగే ప్రొఫెషన్ కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయి. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఎలక్షన్స్లో గెలుస్తారు. రాహు వలన శని వలన జరుగుతుంది. శనీశ్వరుడు లాభస్థానం ఉన్నాడు కాబట్టి ధనవంతుని చేస్తాడు. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డబ్బులు సంపాదించుకుంటారు, భూలాభం కలిగి ఉంటారు, భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యలో కూడా ఆటంకాలు ఉంటాయి. మీకు 4th భావంలో కేతు ఉండడము, లాభస్థానంలో శని ఉండడం వలన విద్యలో ఆటంకాలు, అవరోధాలు అంటాం కదా, ఉండడానికి అవకాశం ఉంది. వాహన భాగ్యం కలిగి ఉంటారు. అంటే శనీశ్వరుడు వల్ల వాహన భాగ్యాలు, పొలిటికల్ రంగంలో డెవలప్మెంట్స్, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు డెవలప్మెంట్స్, వ్యాపారంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండడము, తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి దర్శనాలు మీకు ఎక్కువ జరగబోతున్నాయి. సో ఈ విధంగా మీరు ఈ వారం మొత్తం కూడా విష్ణువు ఆరాధన చేసుకోండి, అన్ని శుభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ధన సంపాదన మీకు బాగా వృద్ధి అవుతుందండి. 2nd భావంలో ఉన్న గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపార మూలకంగా, అదే మీ తెలివితేటల మూలకంగా ధన సంపాదన బాగుంటుంది. జ్ఞాన సంపద కలిగి ఉంటారు. ముఖ్యంగా 2వ భావన గురుడు అంటే జనరల్గా మగపిల్లలు పుడుతూ ఉంటారు. అంతేకాకుండా చదువు బాగా వస్తుంది, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. 2వ గురుడు చక్కటి భోజన వసతులు కలుగుతాయండి. మీకు ఎక్కడ ఉన్నా సరే భోజనం మీరు ఆస్వాదిస్తూ ఉంటారు అనేది కరెక్ట్. అంటే గురుడు ప్రభావం వల్ల కూడా ఈ సంగీత సాహిత్యంలోనూ పాటలు పాడేవారికి బాగా ఉండడము, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ఆ కేతు కూడా మీకు ఎక్కువగా షార్ట్ జర్నీ చేసేస్తుంటారు. ఎక్కువగా బహుశా మీ తోబుట్టువులు చూడడానికి వెళ్తుంటారేమో. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. మీకు కష్టపడతారు, ఏ పనైనా మధ్యలో వదిలిపెట్టారో. పట్టుదల ఎక్కువ మీకు, పనులందు పట్టుదల అంటాం కదా, అలాగా. ఆకర్షణ శక్తి ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. ఈ విధంగా మీకు చాలా చాలా బాగుందండి. కాకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా మీరు ఆలస్యం అవుతూ ఉంటాయి. తల్లిగారికి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. రైతులకు కూడా అంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు తక్కువ. అంటే వాళ్ళు డబ్బులు రావడము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇదే విధంగా ఇబ్బంది పడతారు వాళ్ళు. కానీ 5వ స్థానంలో 2nd హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్ 5th హౌస్లో ఉన్నాడు. అంటే పిల్లల మూలకంగా ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు అమ్మాయిల ద్వారా, అబ్బాయిలు ఉంటే అబ్బాయిల ద్వారా, సంతానం ద్వారా ధనప్రాప్తి ఉంది మీకు. ఫస్ట్ పాయింట్. కింద జన్మ చేసిన పుణ్యఫలం వల్ల మంచి యోగవంతంగా ఉంది. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. కళారంగంలో అభిరుచి ఉంటుందండి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి 5వ భావం బాగుంది కదా. సినిమాలు, నటనా రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సినిమా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆ సినిమాలో నటించే వారికి కానీ ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఫిల్మ్స్ సక్సెస్ అవుతాయి. బుధ శుక్రుల వలన కొంతమందికి బుధ శుక్రవారం అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి 25, 24, 23rd, 24th, 25th ఈ 3 డేట్స్లో కూడా ముఖ్యంగా 24వ తారీఖుని మీకు ఏదో మంచి జరగబోతోంది. 24th మంచి జరగబోతోంది. సంతాన యోగం, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో ఉన్నటువంటి రవి బుధుడు ఉన్నాడండి. రవి కుజ శుక్రులు చాలా బ్యూటిఫుల్ అండి. ముఖ్యంగా కుజ శుక్రులు కాంబినేషన్ 6వ భావంలో ఉన్నారంటే వాళ్ళకి కళలందు పట్టుదల ఉంటుందండి. కళలు, భూములు కూడా ఉంటాయి. 6వ భావంలో ఉన్నటువంటి రవి కుజులే ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు.
అలాగే రాజకీయ రంగంలో కూడా ఎలక్షన్స్లో గెలవడము పదవులు రావడం కూడా రవి కుజుల కాంబినేషను. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి కూడా వాళ్ళే కారకులు అవుతారు. రవి కుజుడు 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, తప్పు. బట్ రవితో కలిసిన శుక్రుడు కుజుడితో కలిసిన శుక్రుడు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను అదృష్టవంతులుగాను అలాగే మీకు సంబంధించినటువంటి ప్రొఫెషన్ కానీ వాటిలో బాగా డెవలప్ అవ్వడము, ఎనిమీస్ లేకుండా ఉండడము, ఒక అదృష్టంగా అంటే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, వాటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. 23, 24 తారీఖులో చంద్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల సెకండ్ హౌస్ లాంటి సప్తమం బాగుంది. అంటే అంటే పరివర్తనలో ఉన్నారు చంద్రకురుడు. వీళ్ళకి ఏమవుతుందంటే ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. చక్కటి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉండడము, భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుండడము, మీ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉండడము జరుగుతుంది. ఏదేమైనా సడన్ గెయిన్స్ ఉంటాయండి ఈ వారంలో. మీకు 25th అండ్ 26th డేట్స్లో సడన్ గెయిన్స్, అంటే కోర్టు కేసులో గెలవడాలు, లేకపోతే ఏమో పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడాలు, సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఇవన్నీ జరుగుతుంది మీకు. ఈ రాహు ప్రభావాలను కూడా మీరు బహుశా ఈ వారంలో విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. ఈ సినిమాల రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ విద్య రీత్యా, మెడిసిన్ ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశము రాహువే కారకుడవుతాడు. ఏదేమైనా దశమ స్థానంలో శని మంచివాడు కాదు. ఆయన వక్రగతిలో ఉండి కంటక శరయ్యాడు. కానీ 10th హౌస్ లార్డ్ చూస్తున్నాడు కాబట్టి, గురుదృష్టి శనికి ఉంది కాబట్టి శని వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోవడానికి అవకాశం ఉంది. కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఉద్యోగం పోతుందేమో అని భయం అని పడవలసిన అవసరం లేదు. గురుదృష్టి ఉంది కాబట్టి 10th భావంలో కనుక శనీశ్వరుడు ఉంటే గంగాస్నానం చేస్తారు మీరు. కొంతమంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు మాత్రం గంగాస్నానం చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కొంతమంది జీవనోపాధి కలిగే వ్యవసాయ రంగంలో ఉంటుంది వాళ్ళకి, కొంతమందికి. అంతేకాకుండా ఒక గ్రామానికి అధికారిగాను, ఒక ప్లేస్కి అధికారిగాను, ఒక గ్రూప్కి అధికారిగాను, అదే ఎలక్షన్స్లో గెలవడమో, మొత్తానికి మీకు అయితే ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. ప్లస్ శని ప్రభావం వల్ల రాజకీయ రంగంలో కూడా మీరు గెలుస్తారు, అంటే పదవులు వస్తాయి. అంతేకాకుండా శని ప్రభావం దశమలు శని ఉన్నాడంటే పుట్టిన ఊరు జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో మీరు బతకడానికి కానీ, జీవనోపాధి అంటారు కదా, వాళ్ళు చేయడానికి కానీ మీకు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మిథున రాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. గురుడు, శుక్ర, చంద్రులు, అలాగే రవి కుజులు, అలాగే శనీశ్వరుడు, రాహు, ఇంతమంది మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ వారం మొత్తం కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. ఒక్క శివాభిషేకాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, మీకు నచ్చిన పని ఏదైనా చేసుకోండి, దాంట్లో అభివృద్ధి చెందుతారు. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడము, మీ రాశి సప్తమ స్థానం ఉండడము, ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుండడము జరుగుతుంది. కాకపోతే మీ కుటుంబ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, రావాల్సినటువంటి బొండి బాకీలు కొద్దిగా ఆలస్యం అవుతాయేమో తప్ప ఏం భయపడతాం అవసరం లేదు. కానీ ప్రయాణంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు, మీ రాశికి శుక్రుడు మంచివాడు కాదు, అయినా కూడా బుధ శుక్రులు చతుర్థ భావంలో ఉన్నారు. అంటే ఒక్క 26th వరకే శుక్రుడు ఉంటాడు. 24th బుధుడు కలుస్తాడు. అంటే 24, 25, 26 తారీఖుల్లో మీకు భూములు కొనుక్కోవడానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. భూయోగం ఉంది. భూములు అంటే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, మీరు ఏదైనా అవ్వచ్చు కొనుక్కుంటారు. ఏదైనా అవ్వచ్చు అంటే అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. బంగారాభరణాలు అలాగే వస్త్రాలు కొనుక్కుంటారు. అలాగే బుధ శుక్రులు కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో కూడా అవకాశాలు బాగా వస్తాయి. కళారంగం బుధ శుక్రులు చతుర్థ భావం ఉన్నారు కాబట్టి సంగీతంలో ఉన్న వారికి అద్భుతం. కర్కాటక రాశి వారికి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్లో ఉన్నవారికి కానీ, వాళ్ళు ఏం చేస్తే దాంట్లో ఏం చేస్తే అంటే ఏ ఫిలిమ్స్ అయినా చేసినా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. దానివల్ల మిగతా సినిమాలో కూడా ఆపర్చునిటీస్, మిగతా ప్రోగ్రామ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ప్రభావం సక్సెస్ అవ్వడం వల్ల. అదే కాదండి, బుధ శుక్రుల వల్ల విద్యలో బాగా రాణిస్తారు. అలాగే తల్లిగారికి బాగుంటుంది. పంట పొలాల్లో రైతులకి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏదేమైనా మీ రాష్ట్రాధిపతి అంటే పంచమ స్థానంలో మీకు సెకండ్ హౌస్ లాంటి ఉండడము, కుజుడు అత్యంత రాజయోగారు పంచమ స్థానం ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. లగ్న పంచమాధిపతులు కలిసి ఉండంటే రాష్ట్రాధిపతి కలిసి ఉండ రాష్ట్రాధిపతి అంటే రవి. సరే పక్కన పెడితే రవి కుజుడు కాంబినేషన్ వల్ల మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. చక్కగా మాట్లాడతారు, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా మంచి డబ్బులు సంపాదించుకుంటారు. ముఖ్యంగా గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలో మీకు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.
అలాగే చంద్రుడు 25, 26 తారీఖుల్లో గురుడు దృష్టి సప్తమానికి ఉండడం వల్ల ఈ కళారంగంలో, అంటే కళారంగం పక్కన పెడితే వివాహ విషయంలో వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి, వివాహాలు కుదరడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. అంతేకాకుండా మీ చంద్రుడి వలన సప్తమాసాలు ఉండడం వలన భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుండమే కాకుండా మీ బిజినెస్లు, రెస్టారెంట్లు అంటారు సరే, రెస్టారెంట్లు కొంతమంది ఉన్నారు మీరు చేసేవాళ్ళు. అలాగే మిల్క్ బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, లేకపోతే స్టేషనరీ ఇవన్నీ ఉంటాం కదా, కొన్ని బిజినెస్లు బాగా ఉంటాయండి. ఆ బిజినెస్లో బాగా మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే అష్టమంలో రాహు వలన అనారోగ్య సమస్యలు, డల్గా ఉండడము, సాటిస్ఫై లేకుండా ఉండడము, తృప్తి కలగకుండా ఉండడము, కొద్దిగా మీకు విషయాలు మీకు ఉన్నాయి, తృప్తి ఉండదు, హెల్త్ ఇష్యూస్ బాగుంటాయి. సో అదొకటి ఇంపార్టెంట్. జాగ్రత్తగా రాహు అంటే మీకు నవగ్రహాల్లో రాహు గ్రహానికి మీరు పూజలు చేయించుకున్నా సరిపోతుంది. అమ్మవారి యొక్క ధూమ్ దుర్గాదేవి అయిన మహా ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః మంత్రం జపించిన అమ్మవారికి ప్రభావం మీ మీద ఉంటుంది. ఏదైనా శనీశ్వరుడు కూడా భాగ్యస్థానం ఉన్నాడండి. శనీశ్వరుడు భాగ్యస్థానం ఉన్నాడంటే తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ, తండ్రికి సంబంధించిన వాటిలో మీకు ఉండడానికి అవకాశం ఉంది. అంటే తండ్రి ధనమని మీ ధనము కలిసి మీరు సరదాగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది, మీకు వస్తుంది. తండ్రి డబ్బులు కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మెయిన్ వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి మీ దర్శనానికి ఎక్కువ కలగడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శనం కలగడానికి చెప్పవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఫారిన్ కంట్రీస్ తీసుకోవడానికి కూడా ఆయనే. అలాగే కోళ్ళు, సిమెంటు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఈ శరీ కార్యకర్తలు అంటే ఇంజనీరింగ్ విభాగాలు, సాఫ్ట్వేర్స్, వాళ్ళ బిజినెస్లు బాగా సక్సెస్ అవ్వడానికే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. దశమస్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి చేస్తున్నటువంటి వృత్తిలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. భయపడకలసిన అవసరం లేదు, మీకు మంచి గ్రహాలు బాగున్నాయి. చిన్న కుటుంబంలో ఇబ్బందులు, ధనప్రాప్తి కలగడానికి చిన్న అవకాశాలు తక్కువ, అంటే ధనము స్లోగా లేట్గా వస్తూ ఉంటుంది. ఏదైనా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి. ఈ వారం మొత్తం కూడా 24th, 25th, 26thలో మీ సిస్టర్స్ని కలుస్తారు, చెల్లెళ్ళని కలుస్తుంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి మీరు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, సలహాలు కూడా మీరు స్వీకరిస్తారు. అంతే కదండి, మీరు ఎక్కువగా వాహనాలు కానీ, లేకపోతే ఆభరణ యోగం కానీ మీకు ఉంది. అలాగే మీకు తీర్థయాత్రలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేస్తారు. అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుందండి మీకు. కొత్త ఆలోచనలతోటి కార్యరూపం దాలుస్తాయి. అవన్నీ కూడా ఆలోచనలు బాగుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. చదువు మాత్రం బాగా వస్తుందండి. మీ రాష్ట్రాధిపతి రవి కూడా బ్రహ్మాండంగా 4th హౌస్లో ఆడితే కలిశాడు. 4th హౌస్లో కలగడం వల్ల కూడా భూములు ఉండడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ, వాహనాలు కానీ మీకు ఉంటాయి. ముఖ్యంగా భూములు ఉంటాయి. కుజుడు వల్ల భూములు, 4th భావంలో కుజుడు ఉన్నాడంటే వాళ్ళకి ఆ హౌస్ మంచిదైతే భూములు ఉంటాయి. ల్యాండ్స్ అనమాట, భూములు అంటే ల్యాండ్స్. చదువు కూడా బాగా వస్తుందండి మీకు. తర్వాత ఫైనాన్స్ సంబంధించిన విద్యలో మీకు బాగా రాణిస్తారు. కుజుశుక్ర కాంబినేషన్ ఉంది కాబట్టి రాజస లక్షణాలు బాగా ఎక్కువ ఉంటాయి. కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. కొంతమందికి రైతులు అంటాం కదా, రైతులకు కూడా వాళ్ళకి పంటలు, డబ్బులు రావడం అవకాశం ఉంది. 23, 24 తారీఖుల్లో పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లోనూ, నృత్య కళాకారులకి, అంటే నృత్య కళాకారులు అంటే కళారంగం చెప్పుకుందాం, కళారంగంలోనూ అలాగే స్టాక్ మార్కెట్లోనూ మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే 6వ భావాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు శత్రువుల వలన ఏమాత్రం ఇబ్బంది పడకుండా మేనమామలకు చక్కగా బాగుంటూ ఆర్థికంగా మీరు పుంజుకుంటూ ఉంటారు. సేవకాజనం కూడా మీకు ఉంటారు. కానీ రాహువు సప్తమంలోను, అష్టమంలో శని, ఇద్దరు తప్పండి. మీ జాతకంలో మీ రాశికి ఏంటంటే మీ రాశిలోని కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, ఈ ముగ్గురు కూడా తప్పు. ఈ ముగ్గురులో మరీ తప్పు ఎవరైనా రాహు వల్ల ఇంకా భార్యాభర్తలు కొద్ది విభేదాలు, సకాలంలో పెళ్ళిళ్ళు కాకపోవడాలు, పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడాలు జరుగుతూ ఉంటాయి. అయితే కానీ అష్టమ శనికి గురుదృష్టి ఉంది. అంటే మీరు అష్టమ శని అంటే మీకు తెలుసు కదండి, అష్టమ శని చాలా మంచివాడు కాదు కదా. 2.5 సంవత్సరాల పాటు సింహరాశి వాళ్ళని విరగదీస్తాడంటాం కదా. ఏం కాదు, శనీశ్వరుడు వల్ల జపం చేయించుకున్నా, శనికి సంబంధించిన పూజలు చేసుకున్నా, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర 7 వారాల పాటు అఖండ దీపారాలు చేసుకున్నా శని వల్ల వచ్చే దోషం కొంత మడుగు పరిహారం అవుతాయి. కానీ మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రం సక్సెస్ అవుతుందండి.
మీ వ్యాపారం మూలంగా అనేక రకాలుగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ప్రొఫెషనల్గా అంటే మీరు వృత్తిపరంగా కూడా మీకు ఆదాయం ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నా సరే, విద్యా సంస్థల్లో పనిచేసిన వారైనా సరే, అదే ప్రైవేట్ రంగ సంస్థలు కానీ, అయితే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మీ మీ ఉద్యోగాల్లో మార్పులు సంభవించి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఉన్నతంగా మీరు గౌరవింపబడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మీ రాశి వారికి, సింహరాశి వారికి గురుడు వైభవంలో ఉండడం తప్పు అయినా కూడా వైభవంలో ఉన్న గురుడు మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా దైవ దర్శనాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సన్మానాలు జరగడము, మీకు అంటే అన్నదానానికి కానీ, లేకపోతే చెరువులు బావులు తవ్వించడం కోసమనో, లేకపోతే ఏదో మంచి మంచి పనులు వాటికి మాత్రము డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. సో సింహరాశి వారికి రాహు వలన, శని వలన దోషాలు ఉన్నాయి కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన పూజలు, శివుడికి అభిషేకాలు, అమ్మవారికి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యము చేసుకుంటే చాలా మటుకు ఈ రాహు వలన, శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. అంటే బుధ శుక్రులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీ రాశ్యాధిపతి సెకండ్ హౌస్ లాడు మీరు బాగుండడం వల్ల ధనప్రాప్తి బాగా ఉంటుంది. కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది. అలాగే బుధ శుక్రులు కాంబినేషన్ జనరల్గా ఈ బుధ శుక్రుల వల్ల నృత్యము కళాకారులకి, నృత్యం చేస్తారు కదా, ఆ కళలో ఉన్నవారికి, సంగీత కళాకారులకి బాగా పాటలు పాడతారు కదా. సంగీతం అంటే బాగా పాటలు పాడుతూ ముఖవర్చస్సు బాగుంటూ కంటిన్యూస్గా గాయకులు అంటాం వాళ్ళని. అలాగే ఈ యాంకరింగ్ వీళ్ళందరికీ కూడా ధనప్రాప్తి కలగడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. శుక్రుడు వలన కళారంగంలో మంచి అభిరుచి, ఆదరణ, అవకాశాలు కళారంగంలో మీకు ఉంటాయి. రాణిస్తారు. నటనలో మీకు రాణించడానికి అవకాశం ఉంది. ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే ధైర్యంగా ఉంటుంటారు. పైగా కుజుడు కూడా ఉన్నాడు కదా, ధైర్యం. పైగా మీ తమ్ముళ్ళని కలుస్తూ ఉంటారు, సోదరమ్మని కలుస్తుంటారు. మీ తమ్ముడికి ఏం కావాలో చూస్తుంటారు మీరు. మీ తమ్ముడు అంటే మీకు బాగా ఇష్టం. ఆ తమ్ముడు ప్రభావం వల్ల మీకు ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. రవి కుజుల వల్ల, పైగా శుక్రుడు ఉండడం వల్ల ప్రయాణాలు, తర్వాత ఆభరణ సౌఖ్యము, వాహనాలు కానీ, గృహ సౌఖ్యాలు కానీ, వాహన సౌఖ్యం ఉంటుంది. ఎక్కువగా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేసేస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. పట్టుదల ఎక్కువ. శుభవార్తలు వింటారు, మంచి వార్తలు వింటారు. అలాగే 23rd 24th కూడా మీకు గురుచంద్రుడు పరివర్తన వల్ల కూడా చదువు విషయంలో ఆటంకాలు ఉండవండి. 4th భావాధిపతి బాగున్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి ఆటంకాలు ఉండవు. మ్యూజిక్ సంబంధించిన వాటిల్లో ఫీల్డ్లో ఎవరున్నా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు, సంగీతంలో ఉన్న వాళ్ళకి. అలాగే మీ వారంలో కొంతమందికి పండ్ల తోటలు, వ్యవసాయ భూములు, వ్యవసాయ రంగంలో బాగా సక్సెస్ అవ్వడాలు, రైతులకి మంచి బాగా ఆనందదాయకంగా ఉండడాలు జరుగుతాయండి. మీరు కూడా వాహన సౌఖ్యం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తల్లిగారికి బాగుంటుంది. ఎడ్యుకేషన్లో అసలు ఆఖరం 25th 26th డేట్స్లో పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సంతానం ద్వారా ధనప్రాప్తి, సంతానం కూడా బాగా డెవలప్ అవుతారు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడము, ఉద్యోగాలు రావడము, బాగా సెటిల్ అయిపోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ధనప్రాప్తి మీకు కలగడానికి అవకాశం ఉంది కన్యారాశి వారికి. అంటే మీ పుత్రికల ద్వారా మీకు ధనప్రాప్తి ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఇందాక చెప్పినట్టుగానే కళారంగంలో, సాహిత్య రంగంలోనూ నృత్య కళాకారులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ కళారంగంలో నటన ఇవన్నీ అంటే సరే వాళ్ళు కూడా మంచి బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనూ బాగా ధనం సంపాదించడము, శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ వారంలో మీ ఇంట్లో చేయబోతున్నారు. ఆ రాహు మిమ్మల్ని బాహువుని ఎక్కువ తిప్పుతాడు. ఆ రాహు వల్ల కూడా మీకు చాలా మంచి యోగం కలుగుతుంది. ముఖ్యంగా మేనమామలకు చాలా బాగుంటుంది. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను మీరు బాగా తయారవుతారు. సేవకాజనం మీకు చుట్టూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ భార్యాభర్తల విషయంలోనూ, అలాగే సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయండి ముందర. ముఖ్యంగా గురుడు దృష్టి శనీశ్వరుడు ఉండడం వల్ల 7వ భావం సేఫ్. అంతేకాకుండా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి భర్త స్థానం బాగుంది కాబట్టి, లాభస్థానం ఉన్నాడు కాబట్టి భర్త గారికి బాగుంటుంది, బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే భార్య గారికి, ఇద్దరికైనా బాగుంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా, అంటే ప్రొఫెషనల్ కాదండి, మీ వ్యాపార మూలకంగా ధనప్రాప్తి, విదేశ పర్యటన, బాగా చదువుకోవడాలు, బహుశా మెడిసిన్ విద్య కోసం విదేశాలు వెళ్తారు మీరు. అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, లేకపోతే ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, రవికుజులు లా సంబంధించిన వాళ్ళు కదా,
ఆ లా సంబంధించిన లా అంటారు కదా, మాస్టర్స్ ఇన్ లా, అది చేయడం కోసం మొత్తానికి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. దశమస్థానం కూడా అంటే కర్మస్థానం కూడా ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లరు అంటే ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే మీ ఉద్యోగాల ద్వారా బాగా ధన సంపాదన, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతం అనుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ప్రమోషన్స్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా లాభాలు అధికంగా రావడము, ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉండడము, ఆ గురు ప్రభావం వల్ల మీకు చాలా ఎక్కువ ఉందండి. మీ అన్నయ్యలు కూడా చాలా బాగుండడానికి అవకాశం బాగుంది. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా కేతువు కూడా ఉండడం వల్ల దైవ దర్శనాలు, దేవుడికి సంబంధించిన వ్యవహారాలు, డబ్బులు ఖర్చు పెట్టడాలు, ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ఉంది వారం మొత్తం. సో ఈ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన, అంటే లలిత సహస్రనామాలు చదివినా, కనకదుర్గ అమ్మవారు పూజించిన, ఎవరైనా సరే మీకు సంబంధించిన అమ్మవారు పూజ చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయండి మీకు. తులారాశి వారికి అద్భుతం అండి. మీ రాశిలోనే శుక్రుడు ఉండడము, బుధుడు ఉండడము, 9th హౌస్ లార్డ్, మీ రాశ్యాధిపతి 8th హౌస్ లార్డ్, మీ రాశ్యాధిపతి 12th హౌస్ లార్డ్. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా బాగా ఈ వారం మొత్తం కూడా సౌఖ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, వాహన సౌఖ్యం ఉంటుంది, చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాణిస్తుంటారు, చిత్ర పరిశ్రమల్లో కూడా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. శుక్రుడు కదా, కళల కారకుడు కదండి, మీ రాశిలోనే ఉన్నాడు. అలాగే మీరు విద్య పట్ల ఎటువంటి బాధలు ఉండవు. విద్య కంటే ముందర ధనప్రాప్తి బాగా ఉంటుందండి మీకు ఈ విషయంలో. 2nd హౌస్లో 2nd భావం ఉన్నాడు. అలాగే రవితో కలిసినటువంటి కుజుడు ఉన్నాడు. సో బుధుడు కూడా మారిపోతున్నాడండి, 23 ఒక్కడే ఉంటాడు, 23 సరే పక్క పెడితే రవి బుధుడు కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్స్ విద్య వస్తుందండి మీకు. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆడిటర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. శుక్రుడు కూడా ద్వితీయంలో ఉండడం వల్ల 26th నుంచి మీకు మారిపోతున్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా చాలా చాలా బాగుంటుంది. ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కుజ శుక్రుల వల్ల రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు. మీరు బాగా కష్టపడే తత్వం మీలో ఉంటుందనలో సందేహం లేదు. ఈ 23rd 24th మీకు ఎందుకు షార్ట్ జర్నీస్ సూచిస్తున్నాయండి. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. బహుశా ఆభరణాలు కొనుక్కోవడమో, వస్తువులు కొనుక్కోవడమో, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడమో జరుగుతుంది. మీ సిస్టర్స్ ఉంటారు కదా, మీ చెల్లెళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకున్న తెలివితేటలకు పదును పెడుతూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసేస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో అని చూస్తుంటారు. అందుకని మీకు శుభవార్తలు వినడము, 23, 24 తారీఖులో మంచి మంచి న్యూస్లు వింటారు. మీరు కష్టపడి పనిచేస్తారు, ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా 25th and 26th డేట్స్లో గజకేసరి యోగంలో ఉండడం వల్ల 4th భావము అద్భుతం అండి. సుఖపడే గీత మన నిధుల మీద ఉండాలంటారు సార్. ఒక సుఖపడే తత్వం మీకు ఉంది. చదువులో రాణిస్తారు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, అపార్ట్మెంట్స్ మీ జాతక ప్రకారం కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిగారికి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువ ఉంటాయి. చంద్రుడు 4th భావం ఉన్నారంటే సుఖపడే గీత మీకు ఉంటుంది. అలాగే రైతులు కూడా మంచి బ్యూటిఫుల్గా బాగుంటుందండి. వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, మ్యూజిక్ సంబంధించిన వ్యవహారాలు ఉన్న వారికి 4th భావం కంపల్సరీగా బాగుండాలి. కాబట్టి 4th భావాధిపతి బ్యూటిఫుల్గా ఉన్నాడు. 4th భావాధిపతి 4th భావంలో చంద్రుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి వాడికి అదృష్టమే. అలాగే రాహు ప్రభావం కూడా సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. సంతానం కంటే ముందర ఏంటంటే రాహు ప్రభావం వలన మీకు 6వ భావం ఉన్నాడు కాబట్టి చక్కటి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 6వ భావం కాదు, 5వ స్థానం ఉన్నాడు కదా, రాహు ప్రభావం వల్ల సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేట్ అవ్వడము, చిన్న చిన్న ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ శనీశ్వరుడి ప్రభావం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొవిషన్ కోసం ట్రై చేస్తున్న వారికి, వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. 6వ భావంలో శనికి గురుదృష్టి ఉంది కాబట్టి ఏ ఇబ్బందులు లేవు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. ధైర్యం ఉంటుంది, సేవకాజనం ఉంటారు, ఎప్పుడు తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానం కూడా మీకు బాగుండడం వల్ల, 7వ భావం కూడా బాగుండడం వల్ల మీకు భర్త ద్వారా అంటే భార్య ద్వారా ధనప్రాప్తి, సుఖ సంతోషాలతో ఉండడము, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం మీ ఇంట్లో ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశికి భాగ్యాధిపతి కూడా బాగుండడం వల్ల, ద్వితీయ భావాలు ఉండడం వల్ల మీకు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, వ్యాపారం మూలకంగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా ధనప్రాప్తి ఉంటుంది. ఎందుకంటే మీ 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి, అలా పైగా లగ్నాలు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి బ్యూటిఫుల్ అండి. చక్కగా వ్యాపార అభివృద్ధి, చదువు బాగా వస్తుంది, జ్ఞానాన్ని మీరు బుద్ధి బలంతో సంపాదించుకుంటారు, జ్ఞాన సంపదని.
అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ అయితే బాగా చదువుకోవడం కానీ మీరు బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్గా గురు ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి, లాయర్స్, దశమస్థానం లాయర్ కదా, లాయర్స్ అడ్వకేట్స్ ఉంటాం కదా, వాళ్ళకి మంచి మంచి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి, అద్భుతంగా ఉంటారు. సో గురు ప్రభావం కూడా వేదశాస్త్ర పండితులు కూడా మంచి డబ్బులు బాగా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడం బాగుంటుంది. కేతు కూడా మీకు యోగాన్ని కలిగిస్తారండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గణపతి ఆరాధన చేసుకుంటే, గణపతి ఆరాధన ప్లస్ సుబ్రహ్మణ్యుడు ఇద్దరు పక్కన పెట్టుకుని వాళ్ళిద్దరిని పూజించారనుకోండి, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు మీరు. అదొకటి ఉందండి, అద్భుతమైన ఇది ఉంది కేతు ప్రభావం వల్ల. ఏదేమైనా మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే శనీశ్వరుడు 12వ భావం చూడడం వల్ల, 12వ భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు ద్వితీయ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో ఏదేమైనా కూడా మీ రాశి వారికి చాలా బాగుంది కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల, మార్గశిర మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి విష్ణు ఆరాధన పూజించడం వల్ల, విష్ణువుకి తులసి మాల సమర్పించడం వల్ల మంచి యోగం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే గురుడు మీరు రవి కుజులు శుక్రుడు ఉండడం వల్ల మంచిదేనండి. సప్తమాధులు లగ్నం ఉన్నారు, లగ్న సప్తమాధులు కలిసి ఉన్నారు అంటే వివాహాది వేడుకలు మీ తెలిసిన సంబంధం అవ్వడానికి అవకాశం ఉంది. ఉదయం కోపంగాను ఫ్లరిష్ అంటే కోపంగా ఉంటారు బాగా, అదొకటి ఉండము. వేడి ఉష్ణ శరీరం కలిగి ఉంటారు మీరు. ప్రతి పనులను ముందంజలో ఉంటారు, సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు, ఏ విషయాలు ఎవరికి ఏం చెప్పరు, అదొక అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనం విషయంలో 23rd 24th మీకు బాగా డబ్బులు వస్తాయి. డబ్బులు సంపాదించడము, కుటుంబంలో కూడా మీకు మీకు మేలు జరగబోతుంది. ప్రఖ్యాతమైన వ్యక్తిగా కుటుంబ బాధ్యతలను మీరు స్వీకరిస్తారు, అద్భుతంగా ఉంటుంది. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తుంటారు. బహుశా మీ చెల్లెళ్ళని చూడడానికో తమ్ముళ్ళని చూడడానికి వెళ్తుంటారు 25th 26th డేట్స్లో. గజకేసరి యోగంగా ఉంది కాబట్టి బహుశా ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, అయితే ప్రయాణాలు కానీ, దూరప్రాంత ప్రయాణాలు కూడా చేయొచ్చు. అది కానీ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పట్టుదలతో ఉండడము బాగా ఎక్కువ అండి. మీకు ధైర్యం ఎక్కువ, ధైర్యం కలవారు మీరు, అదొక అదృష్టం. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఫారిన్కి అవకాశాలు వస్తాయి. ఫారిన్కి వెళ్ళడానికి మీ జాతకాల ప్రకారం చూసుకోవచ్చు. కానీ రాహు ప్రభావం వల్ల ఫారిన్ యోగానికి అవకాశం ఎక్కువ. ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. కాకపోతే రైతులకు కానీ, మీ తల్లిగారికి కానీ, విద్యలో కానీ ఆటంకాలు ఎదురవుతాయన్న సందేహం లేదు. అలాగే మీ సంతానం విషయంలో కూడా ఇబ్బందులు అవుతాయండి. పుత్రికా సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఆడ సంతానం మీకు పుట్టడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి వలన చెడు ప్రభావం అనేది తగ్గిపోతుంది. అంటే ఆడపిల్లలకి చెడు ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్పాను కదా, అవి ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా శుభకార్యాలు, ధర్మకార్యాలు, మీ ఇంట్లో వివాహాది వేడుకలు అవకాశాలు మాత్రం ఉన్నాయి. సప్తమ భావాన్ని శుక్రుడు సప్తమావి చూసుకోవడం వలన. ఏదేమైనా మీకు గురు ప్రభావం వల్ల, అంటే గురు ప్రభావం వల్ల ఒకటి, చంద్రుడు కూడా 9th భావాధిపతి కూడా చూడడం వల్ల గజకేసరి యోగం ఏర్పడిపోయి మీకు ఏంటి తీర్థయాత్రలు చేయడము, గురు సంబంధించినటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి కలగడము. అంటే మీరు ఏ వ్యాపారం అంటే బ్యాంకింగ్ రంగం కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఏ వ్యాపారం అయినా సరే, ఫుడ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఆ వ్యాపారాల ద్వారా సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, చదువు రీత్యా విదేశాలకు వెళ్తారండి. మీరు ఉన్నతమైన విద్య అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళడం ఖాయమే. అంతేకాకుండా గురు ప్రభావం వలన వేద పండితులకి చాలా చాలా బాగుంటుంది. భాగ్యంలో గురుడు ఉన్నాడంటే అదృష్టవంతులు అని చెప్పేస్తాం. అంటే మీ సంతానం ద్వారా మీకు కష్టపడి ధన సంపాదన ద్వారా మీకు అదృష్టవంతులుగా తయారవుతారు. భాగ్యంలో గురుడు చాలా మంచివాడండి. మీకు దశమంలో కేతు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నవారికి, అలాగే పొలిటికల్ రంగంలో ఉన్నవారు కూడా గురుడుతో కలిసిన కేతు కూడా కాంబినేషన్, గురుడితో కలిసిన కేతు కాదు, గురు కేతువుల వల్ల మీకు మంచి యోగాన్ని కలగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి 12th హౌస్లో ఉండడం వల్ల విమల యోగం. తర్వాత బుధుడు కూడా ఉన్నాడు. అంటే బుధుడు ఏం చేస్తుంటాడు, మీకు అష్టమాధిపతిగా 12th హౌస్లో ఉండడం వల్ల బహుశా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి. విష్ణు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటుంటారు మీరు. అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. సో బుధుడు వలన అలాగ ఉండడానికి అవకాశం ఉంది. మీరు విష్ణువుని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ధనుర్రాశి వాళ్ళకి చక్కటి ప్రయాణాలు సూచిస్తున్నాయండి. 23, 24 తారీఖుల్లో జర్నీస్ చేస్తారు కూడా. అలాగే 25th 26th కూడా గజకేసరి యోగం ఏర్పడి మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కుటుంబంలో కూడా మంచి వృద్ధి,
బంధువులందు ప్రీతి మీకు బాగా ఎక్కువ ఉంటుందండి. ముఖ వర్చస్సు, కంఠధ్వని, బాగా పాటలు పాడే శక్తి మీకు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు. అంతేకాకుండా చక్కగా వేళపడ్డ భోజనాలు ఎక్కడ ఉన్నా సరే మీకు భోజన వసతులు దక్కుతాయి. అదే ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. బహుశా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, అక్కాయిల్ని, అన్నల్ని ఎవరినో కలవడానికి మాత్రం మీరు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్తారు కూడా. వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీకు మంచి పుత్రులు కలిగి ఉంటారని చెప్పి ఇక్కడ శాస్త్రం చెప్తోంది. 3వ భావంలో కనుక గురుడు ఉంటే, రాహు ఉంటే సరే, అది పక్క పెడితే రాహు ప్రభావం వలన మీకు ధైర్యం ఉంటుంది, ప్రతి పనిలోనూ పట్టుదల ఉంటుంది. బహుశా 26 నుంచి 29 వరకు శుభవార్తలు కానీ మంచి మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంది. మీ రాశి వారికి శని ప్రభావం వలన విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి మంచి ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఫారిన్ కంట్రీస్ ధనురాశి వాళ్ళకి. అంతేకాదండి, 4th భావ శని ప్రభావం వలన కూడా చదువులో ఆటంకాలు, తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే రైతులకి పంటల్లో ప్రాబ్లమ్స్ రావడము, ధనం లేకపోవడము, చాలా విధాలుగా మీకు 4th భావం కంఫర్టబుల్ తక్కువ, సుఖభావం తక్కువ, ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు. కానీ 4th హౌస్ నాడు 4th భావం చూడడం వలన మంచి యోగాన్ని కలగడానికే 4th భావం బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి, మీరు సంతానం బాగా డెవలప్ అవుతూనే ఉంటారు. అలాగే మీకు ఆరోగ్య సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు అసలు అంతగా రావు. ఎప్పుడు ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలైనా అనారోగ్య సమస్యలు ఒకటే అనుకోండి చెప్తున్నాను. జనరల్గా అనారోగ్య బారిన మీరు ఎప్పుడు పడరు. పైగా ఎప్పుడు కూడా వివాహ వేడుకలు, ధర్మకార్యాలు, శుభకార్యాలు ఎప్పుడు కూడా మీ ఇంట్లో చేయడానికి అవకాశం ఉంది. మీ గురు ప్రభావం వలన గజకేసర యోగం ఏర్పడడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు కానీ, అంటే కోర్టులో ఉండిపోయే కొద్దిగా కేసులు ఆస్తిపాస్తుల విషయంలో ఉంటుంది సరే, అవి వస్తాయి. పూర్వీకుల సంపద మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే సంపూర్ణ ఆయుర్దాయము, ఆయుష్, ఆరోగ్యము కలవారుగా మీరు ఉంటారు. కేతు ప్రభావం ఏంటంటే తీర్థయాత్రలు బాగా చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటారు. ఒక పక్కన శని వలన, ఇంకో పక్కన కేతు వలన ఫారిన్ యోగం ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి, రాహు కరెక్ట్ అయి ఉంటాడు, అప్పుడు మాత్రం మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కేతు వలన కూడా. సో అంతేకాదండి, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న ఉద్యోగపరంగా శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి శని ప్రభావం వల్ల ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. ఉద్యోగంలో మీకు చాలా కాన్సన్ట్రేషన్గా పనిచేయాలి. అయినప్పటికీ కూడా శని ప్రభావం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగానే పని చేయాలి. బట్ ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంది. పోతాయనో అదే ఉద్యోగాలు మార్పులు ఉద్యోగంలో మీకు సంభవిస్తాయి. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ట్రై చేయడము అది చేస్తూ ఉంటారు. ఆ పక్క పెడితే మీకు మీ రాశి వారికి దశమస్థానం బాగుండే పైన లాభంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా బాగున్నారండి. శుక్రుడు కూడా మారిపోతాడు కానీ, బట్ మీ కాంబినేషన్ వల్ల లాభస్థానం కూడా బాగుండడం వల్ల, 9th హౌస్లో బాగుండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అనేది సామెత ఉంటుంది సరే, అలాగా మీ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఒక ఉద్యోగంలో కొద్దిగా స్తబ్దత, ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఏదైనా 12 భావాధిపతి 12 భావాలు ఉండడము, రవి కుజుల వలన, అలాగే శుక్రుడు వలన విదేశ పర్యటన తప్పదు. 9th హౌస్లో 12th హౌస్, అలాగే 12th హౌస్లో 12th హౌస్ రవి కుజులు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. పక్కనేమో శనీశ్వరుడు వలన, ఇంకో పక్కన కేతు వలన, ఇంకొకసారి రవి కుజుల వలన విదేశాలకి మీకు బాగా సూచిస్తోంది. అంటే షూటింగ్స్ అవ్వచ్చు, చదువు రీచ్ అవ్వచ్చు, వ్యాపారాలు రీచ్ అవ్వచ్చు, పర్సనల్ పనులు రీచ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు వెళ్ళి తీరుతారు అని శాస్త్రం చెబుతుందండి. అది ఒక అదృష్టం. అందుకని మీరు సూర్యభగవాన్ని ఆరాధన చేసుకోవడం, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, విష్ణు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చక్కగా అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే సప్తమాధిపతి ఉన్నాడు. ఎప్పుడైనా సరే సప్తమాధిపతి రాశిలో ఉంటే వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు సూచిస్తాయండి. 25th and 26th మీకు మంచి జరగబోతోంది. అంటే ఎక్కువ తెలివితేటలుగా ఉండడము, ఆనందంగా ఉండడము, అంతేకాని మీ చేతి ప్రతి పనులను విజయం సాధించడము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏంటంటే కుటుంబంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రాహు ప్రభావం వలన. కానీ ఫైనాన్షియల్గా మాత్రం ఏం ఇబ్బంది పడరండి, స్లోగా వస్తాయి కానీ ఇబ్బంది పడరు. ఏదైనా మకర రాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ, ప్రయాణాలు చేసేస్తుంటారు, మీ సిస్టర్స్ని కలుస్తూ ఉంటారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటుంటారు, ఆ స్కిల్స్ని ఆచరణలో పెడుతుంటారు, కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి మీకు, ఆచరణ భాగంలో పెడుతుంటారు. ఎప్పుడు కూడా మీ తల్లిగారికి మీ విద్యలోనూ ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారు.
అలాగే రైతులు కూడా చాలా బాగుంటుంది, పంటలు పండుతూ ఉంటాయి, వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి రైతులకి. అలాగే మ్యూజిక్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు, మ్యూజిక్ నేర్చుకుంటారు, మ్యూజిక్లో నిష్ణాతులు అవుతారు. ఏదైనా మీ సంతానం విషయంలో పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టాక్ అండ్ షేర్స్ అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. బట్ మీ పంచమ స్థానం బాగుంది కాబట్టి బాగుంది. అంతేకాదండి, మీకు నృత్య కళాకారులుగాను అయితే కళారంగంలో ఒక దీంట్లో మీరు బాగా సక్సెస్ అవుతారు. ఒక దీంట్లో అంటే అర్థం ఏంటంటే నృత్యం కానీ డ్యాన్స్ అని, లేకపోతే మీకు తెలుసు కదా సాహిత్యం అని, నృత్యము అలా అంటాగా, మ్యూజిక్ వాటిలో అంతా బ్యూటిఫుల్గా ఉంటారు. ఏదైనా శుభకార్యాలు ధర్మకార్యాలు మీ ఇంట్లో చేయబోతున్నారు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అద్భుతంగా ఉంది. ఎందుకంటే గురుడు సప్తమంలో ఉండడము, సప్తమాధిపతి మీ రాశిలో ఉండడము, గజకేసరి యోగంలో ఉండడము, 25, 26లో 25th and 26th డేట్స్లో మీకు చాలా మంచి యోగం కలగబోతోంది. కాబట్టి మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలండి. కేతు ప్రభావం ఉండడం వల్ల కేతు సంబంధించిన గణపతి ఆరాధన కానీ, విష్ణు ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కానీ చేసుకోవడం వల్ల, కేతు జపం చేయించుకోవడం వల్ల తప్పక మీకు శుభఫలితాలు కలిగి తీరుతాయి. అంతేకాదండి, మీ రాశి వారికి అద్భుతంగా భాగ్యస్థానం చాలా బాగుంది. ఒక భాగ్యస్థానం కంటే దశమస్థానం చాలా బాగుందండి మీకు. ముఖ్యంగా మీ రాశి వారి భాగ్యస్థానం శని చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మీ బిజినెస్లో బాగా రాణించడం అనేది ఉండదు, స్లో అయిపోతుంటుంది, అవునా? కానీ 10th హౌస్లో మాత్రము బుధ శుక్రులు ఉన్నారు. తర్వాత బుధుడు అక్కడ ఉంటాడు. ఏదేమైనా కళారంగంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే మీ సినిమా రంగంలో అవకాశాలు రావడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులు ఉండడము, లేకపోతే సినిమా రంగంలో డైరెక్టర్స్ అంటారు కదా, మ్యూజిక్ నిర్మాతలు అంటారుగా, వాళ్ళకి బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. దశమస్థానం బాగుంది కాబట్టి. దశమంలో శుక్రుడు ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు, బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. బుధుడు దశమంలో ఉన్నాడంటేనే ఖచ్చితంగా మీ వ్యాపార మూలకంగా మీ ఉద్యోగ పరంగా కూడా బాగా ధన సంపాదన బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మంచి బ్యూటిఫుల్గా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో మీ రాశి వారికి రవి కుజ శుక్రుడు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ముఖ్యంగా ఇలా ఉంటే ఏమవుతుందంటే డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు, ధన సంపాదన బాగుంటుంది. రవి కుజులు లాభంలో ఉన్నారంటే ఇంక చూసుకోకలేదండి. మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో కానీ వ్యాపారాలు, అవి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాటిలో మంచి మంచి అవకాశాలు ఉంటాయండి. అంటే బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి 11వ భావంలో రవి కుజులారంటే వాళ్ళకి పదవులు వస్తాయి, ప్రమోషన్స్ కాదు పదవులు వస్తాయి. అలాగే వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు. రవి కుజులు లాభంలో ఉండడం గొప్ప అదృష్టం. శుక్రుడు కూడా బాగున్నాడు, అత్యంత రాజకారకుడు, అదే మీకు శుక్రుడు బాగున్నాడు. సో 11వ భావం ఎక్కడ చెడిపోలేదండి మీకు. అంటే పదిగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. 23, 24 తారీఖులో ప్రయాణాలు, అధికమైన డబ్బులు ఖర్చు పెట్టేయడాలు, అలాగే దైవ దర్శనాలు రీత్యా డబ్బు ఖర్చు పెట్టాలి మీకు జరుగుతుంది. అందుకనే ఈ వారం మొత్తం కూడా విష్ణువుని పూజించాలి. అంటే విష్ణువు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనము, అలాగే శివాభిషేకాలు, అమ్మవారి పూజలు, ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. కుంభరాశి వారికి ఈ వారం 23rd నుంచి 29th నవంబర్ వరకు కూడా చాలా అదృష్టం అండి. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అంత మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ సెకండ్ హౌస్ చూసుకోవడం వల్ల మీకు విదేశ ప్రాప్తి కలుగుతుంది. 12th హౌస్ ఇంటి సెకండ్ భావం అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, బాగా ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి, ధనము అలాగే సంపాదిస్తూ ఉంటారు. విదేశ పర్యటనకి డబ్బులు లోటు లేకుండా ఉంటారు. కానీ మీ కుటుంబంలో అయితే మీ బంధువుల విషయంలో, మీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్, మీ తల్లిగారికి ఆయుర్దాయం బాగుంటుందండి, ఆయుష్ బాగుంటుంది, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. మీ విద్యార్థులకి బాగా చదువు రావడానికి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా మెడిసిన్ విద్య బాగా చేయడానికి చదువుకుంటారు మీరు, మెడిసిన్స్లో బాగా సీట్స్ సంపాదిస్తారు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ వాయించే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి బుధుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు కాబట్టి, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, అంటే అర్థం ఏంటంటే మీ సంతానం ద్వారా మీకు ధనప్రాప్తి, సంతానం ద్వారా అదృష్టము, ఐశ్వర్యము అన్నీ కలగబోతున్నాయి. అబ్బాయి అమ్మాయి పడతారండి, మీకు ఇద్దరు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు మీరు కొంతమంది సంగీతం కాదు కానీ మీ సంగీతము, నృత్యము, కళాకారులు అంటాం కదా, నటనా రంగం, కళారంగం,
కళారంగంలో కూడా మీరు డబ్బులు సంపాదించడానికి డబ్బులు అంటే ధనం అని, అలాగే ఆపర్చునిటీస్ సంపాదించడానికి మంచి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. పంచమ స్థానం వెరీ వెరీ స్ట్రాంగ్. గురు ప్రభావం వలన శత్రువుల ద్వారా ధన సంపాదన, సంపూర్ణ ఆరోగ్యము, కోర్టు కేసులు ఏమైనా ఉంటే బహుశా ఆ కేసులు కొట్టేయడమో లేకపోతే చిన్న చిన్న సక్సెస్ అవ్వడమో జరుగుతుంది. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ అవి రావడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉంటాయి. అంటే అనారోగ్యంగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఒక పక్కన సప్తమ స్థానము, ఇంకొక పక్కన అష్టమ స్థానం, ఈ రెండు మీకు బాగలేదు. అంటే వివాహ వేడుకలు స్లో అయిపోతూ ఉండడమో, లేకపోతే వివాహాలు కావడానికి ఆలస్యం అయిపోవడమో, స్లో అంటే ఆలస్యం అనుకోండి, అయితే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము జరుగుతాయి కేతు వలన. సో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూస్ రావడము, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అడిగిపోవడాలు, లేకపోతే పాదాలకు సంబంధించిన వ్యవహారాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ జాతకంలో ఉన్నాయి. అవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే. సో ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి. ఇంకా భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఇది బ్యూటిఫుల్ అండి. భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే ఏంటంటే సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు, డెవలప్మెంట్స్ ఉంటాయి అని అర్థం. డెవలప్ అవుతారు, డెవలప్మెంట్స్ మీకు బాగా ఉంటాయి. శుక్రుడు వలన కళారంగం ఉంటాం కదా, కళారంగంలో బాగా వృద్ధి ఉంటుంది. భరతనాట్యం కానీ, నృత్యం కానీ, వాటిలో మీకు సంగీతం కానీ, వీటిలో మీరు బాగా సాధిస్తారు, అద్భుతాలు సాధిస్తారు. శుక్రుడు ప్రభావం వలన విదేశ పర్యటన, శుక్రుడు ప్రభావం వలన బంగారాభరణాలు, అలాగే వాహనాలు, అదృష్టాలు, లాటరీస్ అనకూడదు, బట్ గెయిన్స్ అంటాం, అవి మీకు సిద్ధిస్తాయండి. భాగ్యస్థానము లక్ష్మీ స్థానం అంటాం కదా, లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంది. అమ్మవారు శుక్రుడు ఉన్నాడు, బట్ మారిపోతాడు అనుకోండి. ఆయన దశమంలోకి వచ్చేస్తాడు శుక్రుడు, బట్ భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు ఉంటాడు. అందుకే విష్ణు సహస్రనామం చదువుకున్న, విష్ణువుకి పూజించిన, వెంకటేశ్వర దర్శనం చేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు భాగ్యం వృద్ధి అవుతుంది, చదువు బాగా వస్తుంది, చదువు కోసం విదేశాలు వెళ్తారు, వ్యాపార అభివృద్ధి చెందుతారు. బుధుడు కదా, బుధుడి కారకత్వంలో వ్యాపారాన్ని సక్సెస్ అవుతాయి. సో బుధుడు చాలా అద్భుతంగా బాగున్నాడండి. చదువు బాగా ఇస్తాడు, జ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని మీకు బాగా డెవలప్ చేస్తాడు. దశమంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రుడు, దశమంలో రవి, కుజులు ఉన్నారంటే దిగ్బలత్వంలో ఉండి తీరుతారు వాళ్ళు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు, ఎలక్షన్స్లో గెలవడాలు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రవి, కుజులు దశమంలో రవి ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీరు ఉంటారు. గవర్నమెంట్ అంటే లేడీస్ కూడా చెప్తానండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సపోజ్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తుంటారు రవి, వాటిలోనూ మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. దిగ్బలత్వంలో ఉన్నటువంటి రవి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. కుజుడు కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి జనాకర్షణ బాగా ఉంటుంది, జనాకర్షణ బాగా అద్భుతంగా ఉంటుందండి. మీకు ధైర్యం కలవారుగా, పైగా మీకు ప్రతి పనులను సుసాధ్యం చేసేస్తారు, సాధ్యం కాని పనులని సుసాధ్యం చేసేస్తుంటారు. అంటే ఏంటి, ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఆ పని కార్యక్రమాలు చేసేస్తారు. అంతేకాదండి, తరచూ మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీలాంటి వారే కదండి పోలీస్ శాఖలను, ఐపీఎస్ ఆఫీసర్లుగాను, మిలిటరీ సంబంధించిన వాటిలోనూ, అటవీ శాఖల్లోనూ ఐపీఎస్ ఆఫీసర్స్. అలాగా దశమంలో రవి, కుజులు అన్నారంటే అది అద్భుతమైన ఫలితం చెప్పచ్చు. గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. కుజుడు వల్ల రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, అసలు ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీరు పై అధికారులు మీకు సపోర్ట్గా నిలుస్తారు అనడంలో సందేహం లేదండి. 9th హౌస్, 10th హౌస్ చాలా బాగుంది. కర్మస్థానం మంచి మంచి పనులు చేస్తుంటారు. పైగా లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు. 5th హౌస్ ఆరాయింటి వాడు ఉన్న లాభస్థానంలో, అంటే లాభాధిపతి ఆరభావంలోనూ, అంటే పరివర్తనలో చిన్న కన్ఫ్యూజన్ లేకుండా 23, 24 తారీఖుల్లో మీకు లాభాలు వృద్ధి అవుతాయి. పాల వ్యాపారము, అంటే మిల్క్ బిజినెస్, రెస్టారెంట్లు, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, రెస్టారెంట్ ఫుడ్లు అనుకోండి, అలాగే వస్త్ర పరిశ్రమలు, బంగారం, వెండి పరిశ్రమలు, వెండి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది, అంటే బాగా డబ్బు సంపాదించుకుంటారు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు సినిమా రంగంలో ఉన్న వారికి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. బహుశా షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడము, మీరు కూడా విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా, అలాగే తీర్థయాత్రల రీత్యా విదేశాల దూర ప్రాంతాలు వెళ్ళడము, ఇవన్నీ జరగబోతున్నాయి. పైగా 12వ భావంలో చంద్రుడు 25, 26, 25th, 26th గజకేసరి యోగం ఉంది. అంటే సన్మానాలు జరగబోతున్నాయండి. సన్మానాలు, విదేశీ పర్యటన, లేకపోతే దైవ దర్శనాలు, దేవుడికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టాలో, ఒక విధమైన మంచి జరగబోతుంది కుంభరాశి వారికి.
భాగ్య రాజ్య లాభస్థానాలు, వ్యయస్థానం కూడా చాలా బాగుంది. కాబట్టి కుంభరాశి వారు అష్టమ స్థానం అంటే కొద్దిగా ఆయుర్దాయం అంటే ఆరోగ్యం విషయంలోనూ, అలాగే కేతుకు సంబంధించిన భార్యాభర్తల విషయంలోనూ కొద్దిగా జాగ్రత్త ఉంటే మిగతావన్నీ సేమ్ బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకనే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు, అంతేకాకుండా విష్ణు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వలన అంటే దర్శనాలు చేసుకోవడం వలన మీకు కేతు వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు అష్టమస్థానం చూడడం వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి మీ రాశిలోనే శనీశ్వరుడు, వ్యయంలో రాహు, వీళ్ళిద్దరు చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటారు. అంటే హెల్త్ ఇష్యూస్లోనూ, అయితే దూర ప్రాంత బంధువులకి ఏదో హెల్త్ ప్రాబ్లంలోనూ, అయితే పశు నష్టము, గృహంలో పీడ కొన్ని ఉంటాయండి. అవన్నీ ఊరికే చెప్పేస్తూ ఉండకూడదు. అబ్బాయి వాటి నుంచి పరిహారం అవడానికి మాత్రము చివరిలో చెప్పుకుందామండి, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిని శనీశ్వరుడు ఉన్న గురుదృష్టి ఉంది కాబట్టి బ్యాడ్ ఇంపాక్ట్స్, చెడు ప్రభావం మీ మీద తగ్గుతుంది. ఆర్థికంగా అంటే ధనపరంగా ఏమాత్రం తడువుకోరు, మీ చేతి నిండా డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం రాదు. కుటుంబంలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది, అది డౌటే లేదు. అంతేకాకుండా మీ చదువు అంటే విద్య పట్ల బాగా రాణిస్తారు. బుధుడు కూడా మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. కొద్ది చిన్న అష్టమ స్థానంలో ఉన్నప్పుడు తప్పేం లేదండి, కానీ విద్య పట్ల కొద్దిగా సుముఖత తక్కువ, విముఖత ఎక్కువ. అంటే విద్య పట్ల మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, కొద్దిగా స్లో అయిపోతూ ఉంటుంది విద్య అంతా. విద్య అంటారు తర్వాత మీరే. సరే, అది పక్కన పెడితే మీకు తల్లిగారికి ప్రేమాభిమానాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా గురు ప్రభావం చూసారా, చాలా బాగుందండి. ముఖ్యంగా గురు ప్రభావం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి, పుత్రుల వలన ధనప్రాప్తి కలగడానికి, సంతానం వలన అదృష్టం కలగడానికి మీకు ఉంది. మీ అమ్మాయిలైనా సరే, అబ్బాయి అయినా సరే. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా సాహిత్య రంగంలోని వారికి బాగా డబ్బు సంపాదించుకుంటారు, ధన సంపాదన ఉంటుంది. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా బాగుంటాయి. అంటే కళారంగము, సాహిత్య రంగం ఉంటాం కదా, అది వాటిల్లో జనాకర్షణ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి మంచి పనులు చేసేస్తూ ఉంటారు. ఆడభవన కేతు ప్రభావం కూడా మీకు శుభకథ చాలా బాగుందండి. కష్టపడి కార్యసిద్ధి అది చేస్తుంటారు, విజయం సాధిస్తుంటారు. అలాగే స్టాక్ మార్కెట్ పక్కన పెడితే మీకు అనారోగ్య సమస్యలు అవన్నీ రావు. శత్రుభయం లేకుండా, రోగ భయాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవక జనం కలిగి ఉంటారు. సేవక జనం కలిగి ఉంటారంటే అర్థం ఏంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా అవ్వచ్చు. కాకపోతే భార్యాభర్తల యొక్క ప్రభావం ఎప్పుడు మీ మీద ఉంటుంది. భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్యకి ఇప్పుడు దెబ్బలాట్లో, మనస్పర్ధలో, కొద్ది చికాకులో, కొన్ని సందర్భాల్లో కొంత టైం మాత్రమే. అస్తమానం పొట్టడకుంటే ఇంకేముందండి, అందరి విషయంలో ఉంటుంది. బట్ మీ విషయంలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ వివాద వేడుకలు కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుడి ప్రభావం వలన 24th ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 24th నుంచి అష్టమ భావంలోకి బుధుడు వస్తున్నాడు కాబట్టి ఈ నెల 24 నుంచి, ఈ నెల అంటే నవంబర్, విదేశ పర్యటన ఉంది మీకు. విదేశాలు వెళ్తారు. సపోజ్ ఫారిన్ నుంచి మీరు వచ్చారనుకోండి, విదేశాలు వెళ్తారు. అది ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళాలనుకోండి, విదేశాలు వెళ్తారు. అది బాగుంది. అదృష్టవంతులుగాను, ఆయుష్ గలవారుగాను బాగుంటారు. ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు మీరు. విదేశాల నుంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి బుధుడి వలన. అంతేకాదండి, బుధుడి వలన మీకు మంచి అదృష్టము, పూర్వజన్మలో చేసిన పుణ్యం 9th భావం చెప్తాం అనుకోండి. కాకపోతే ఏంటంటే మీరు కొన్ని కోర్టు కేసుల్లో కానీ ఏదైనా సడన్ గెయిన్స్ కానీ, అయితే మీకు కొన్ని రావాల్సిన బాకీలు కోర్టు ద్వారా భూములు ఉంటాయి సరే, అవన్నీ మీకు విజయం వస్తాయి. కానీ భాగ్యస్థానం మాత్రం ఎక్కడ చెడిపోలేదండి. మీకు రవి కుజ శుక్రులు భాగ్యంలో. రవి కుజులే మీకు అత్యంత రాజయోగానికి మంచి యోగంతో ఇచ్చేవారు కదా. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారని, మీ భూములు త్వరగా అమ్ముడిపోతాయని శాస్త్రం మీ రవి కుజులు చెప్పేస్తున్నారు. రవి కుజుల వల్ల తండ్రి గారికి చాలా బాగుంటుందండి. మీ నాన్నగారికి అదృష్టము, ఐశ్వర్యము, అభివృద్ధి, తండ్రి సంపాదన, మీ సంపాదన కలిసి ఉంటాయి. ఖర్చు పెడుతుంటారు మీరే. సరే, అది కాకుండా దాంతోపాటు తీర్థయాత్రలు, మంచి యోగా, మంచి ప్లేసులకి వెళ్ళడము, విహారయాత్రలు అంటాం కదా, అదొకటి. గంగా స్నానాలు చేయడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా క్రీడాకారులుగాను, లలిత కళాకారులుగాను మీకు బాగా డబ్బు సంపాదించుకుంటారు. భాగ్యస్థానము సామాన్యంగా లేదు, చాలా బాగుంది. అంతేకాకుండా గృహ సౌఖ్యము, పండ్ల తోటలు, వ్యవసాయ రంగము, వాటిలో మీకు భూములు ఉండడము, ఇవన్నీ దశమంలో భాగ్యాలు ఉండే కుజ రవిలండి. 9th హౌస్ లార్డ్, 9th హౌస్తో పాటు రవి కూడా కలిసి ఉన్నాడు. అది గ్రేట్.
సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది అర్థం. ఎక్కడ మీరు తగ్గరు, తగ్గేదేలే అంటారు సరే, తగ్గరు, ధనం విషయంలో తగ్గరు. అంత అద్భుతం. ఇంకా మీకు చేస్తున్న వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ వ్యాపారం నిలబడినా ఆ వ్యాపారం అభివృద్ధి. సాఫ్ట్వేర్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్, ఏ వ్యాపారం కానీ సరే, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాటిలన్నిటి కూడా మీ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. 10th హౌస్లో చంద్రుడు అంటే పరివర్తన, పంచమాధిపతి 10th హౌస్ 23, 24 తారీఖుల్లో పరివర్తనలో ఉంటారు. అంటే 10th హౌస్లో చంద్రుడు ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి. పైగా చంద్రుడి వల్ల వ్యాపార మూలకంగా ధనప్రాప్తి, అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, మీరు చేస్తున్న ఉద్యోగంలో డెవలప్మెంట్స్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భయపడాల్సిన అవసరం లేదు. పైగా 11వ భావంలో కూడా 25, 26 తారీఖులో 11వ భావంలో చంద్రుడు ఉండి గజగజ యోగాలు ఉంటే మూటలు అంటే అది మామూలు కాదనుకోండి, మామూలు ప్రాస కోసం చెప్పాను. సరే, చంద్రుడు ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందండి, ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్ వచ్చారా, ఆ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు, ఫిలిం ఫీల్డ్లో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా ధనప్రాప్తి, బాగా వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టము. అంటే వాళ్ళు భూములు అమ్ముడుపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, భూములు, గృహాలు అమ్ముడుపోతూ ఉంటాయి. ఏదైనా మీనరాశి వారికి అష్టమస్థానము, భాగ్యస్థానము, దశమస్థానము, లాభస్థానము, 4 భావాలు చాలా చాలా బాగున్నాయి. కాకపోతే అంటే భార్యాభర్తలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జాగ్రత్తగా అంటే కొద్దిగా మనస్పర్ధ లేకుండా ఒకళ్ళు తగ్గితే ఇంకొకళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాహు ప్రభావం కూడా ఇందాక చెప్పినట్టుగానే కొద్దిగా గృహంలో పీడ, మనస్పర్ధలు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే మీరు చేసేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటుంటే సరిపోతుందండి. కానీ వెంకటేశ్వర వారి దగ్గర శనివారం ఒక అఖండ దీపారాధన చేసుకుంటే అవకాశం ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతానండి. నా పేరు ఆదినారాయణరావు శర్మ. సో మీకు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయొచ్చు, సందర్శించవచ్చు కాదండి. డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉండవు, షూటింగ్స్లో ఉంటాను ఎక్కువగా నేను. అది పక్క పెడతాము. మీకు చెప్పించుకోవాలనుకుంటే, జాతకాలు చెప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలి. మీకు ఉద్యోగం సమస్యలు ఉన్నా, అంటే పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా, అవి సమస్యలు ఉంటాయి కదండి. జాతకాలు అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిని మ్యాక్సిమం దాన్ని రెక్టిఫై చేయడానికి, మేము సూచన చేయడానికి, బాగా డెప్త్గా వెళ్ళి చూడడానికి జాతకాలు నేను చూస్తాను. ఎవరు కూడా చూడరు, అంటే ఎవరు కూడా నా దగ్గర వేరే వాళ్ళు ఎవరు ఉండరు. పైగా నేను డైరెక్ట్గా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. మీరు ఫోన్ చేయండి, బట్ వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉండండి. ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్లు షూటింగ్ అయిపోయిన తర్వాత, నేను జాతకాలు చెప్పిన తర్వాత కొద్దిగా ఖాళీ సమయాల్లో నేను మీకు రెస్పాండ్ అవుతాను. నేనే మీతో ఫోన్ చేసి మాట్లాడతాను. సరేనండి. ఈ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు చెప్పుకుందాము. ఎందుకంటే గ్రహాలు కూడా, రాహు గ్రహము, శనీశ్వరుడు, ఈ 2 చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అన్ని రాశుల వారికి. మిగతా గ్రహాలన్నీ కూడా మంచి బ్యూటిఫుల్గా, బాగా యోగవంతంగానే కనిపిస్తారు, ఇంక్లూడింగ్ చంద్రుడు. కాబట్టి మనం ఎక్కువగా పూజించవలసింది శనీశ్వరుడికి రాహు ప్రభావం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము, లలితా సహస్రనామాలు అమ్మవారి చదువుకోవడము, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళకని వెళ్ళి మీరు చండీ హోమాలు కానీ, కుంకుమ పూజలు కానీ అమ్మవారు చేయించడం వల్ల రాహుమూల దోషాలు తగ్గుతాయి, ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి. అలాగే శనీశ్వరుడు, శని ప్రభావం వలన మీనరాశే కాదండి, సింహరాశి, అన్ని రాశి వారికి ముఖ్యంగా శనీశ్వరుడు వలన ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, అన్ని రాశి వారికి. కానీ గురు ప్రభావంలో శని వచ్చే దోషాలు తగ్గుతాయి. అయినప్పటికీ కూడా మనం అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని ఆరాధన, మార్గశిర మాసం కూడా వస్తుంది కాబట్టి విష్ణువు ఆరాధన, శివుడికి అభిషేకాలు తప్పకుండా చేసుకుంటున్నాం. విష్ణువు ఆరాధన, తులసి మాలతో విష్ణువు పూజించడము చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారిని తరచూ దర్శనం చేసుకుంటూ ఉండడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో, టెంపుల్లో శనివారం కూడా మనం అఖండ దీపారాధన ఒక ప్రమిదలో ఒక ఒత్తి వేసి దీపం వెలిగించడం వలన రాహు వల్ల, శని వల్ల, మిగతా గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ పరిహారం అయ్యి సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా ఆయురారోగ్యాలతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.